హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. వరుసగా ఐపీఓలు అయితే వస్తున్నాయి. మన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అన్న ఆర్హెచ్పీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో దట్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో 2 ఐపీఓస్ని అయితే కవర్ చేయబోతున్నాం. అందులో ఒకటి ఇటు ఒకసారి మీలో చాలామంది ఇలాంటి ప్యాకేజ్డ్ స్నాక్స్ని అయితే తినుంటారు కదా, వీటిలో ఎయిర్ ఉండొచ్చు అండి. ఆ గ్యాస్ సప్లై చేసే కంపెనీ, ఇన్ఫ్యాక్ట్ లేస్ ఇలాంటి ప్యాకేజ్ స్నాక్స్ కంపెనీస్ మాత్రమే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లోరస్ ల్యాబ్స్, న్యూల్యాండ్, డాక్టర్ రెడ్డీస్, జిఎంఎం ఫాడ్లర్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడా వీళ్ళు గ్యాసెస్ అయితే సప్లై చేస్తారు. ఈ కంపెనీ గురించి అండ్ అలాగే ఇంకొక కంపెనీ ఉన్నది, అది ఈపీసీ కంపెనీ. ఆ కంపెనీకి కూడా మన తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నది. ఈ 2 ఐపీఓస్ అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్, పియర్ కంపారిజన్, రిస్క్లు అండ్ అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాల్యుయేషన్. మనం ఈ ఐపీఓలో అప్లై చేయడం కరెక్టా కాదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఆర్హెచ్పీస్ నౌ. ముందుగా మనం ఎల్ఎన్ బెర్రీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీని ఇయర్ 1973లో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. అండ్ 1976లో కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నది కదా, అందులో ఇది లిస్టెడ్ కంపెనీ కూడా. ఇయర్ 2018లోని డీలిస్ట్ చేసి ఇప్పుడు ఐపీఓగా అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ 50 years లెగసీ ఉన్న కంపెనీ ఇది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ విషయంకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ గ్యాసెస్ అండ్ అలాగే హెల్త్ కేర్ రిలేటెడ్ గ్యాసెస్ని వీళ్ళు తయారు చేసి సప్లై చేస్తుంటారు అనమాట. అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, హీలియం, ఇలాంటి గ్యాసెస్ అన్నిటిని కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ వీళ్ళు బిజినెస్ మోడల్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 3 types ఆఫ్ కస్టమర్స్కి వీళ్ళు గ్యాసెస్ అయితే సప్లై చేస్తుంటారు. ఒకటి బల్క్ కస్టమర్స్, అంటే మనకి లార్జ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి లైక్ స్టీల్ ఇలాంటి ఇండస్ట్రీస్కి ఆక్సిజన్ ఒక రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అలా లార్జ్ బల్క్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ రీటైన్ చేయడం కోసం అని చెప్పి స్మార్ట్గా ఏదైతే గ్యాసెస్ వీళ్ళు తయారు చేస్తారో ఆ గ్యాసెస్ని లిక్విడైజ్ చేసి క్రయోజనిక్ ట్యాంకర్స్, మనం ప్రీవియస్గా కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఆస్క్ మనీ పర్స్లో మాట్లాడుకున్నాం కదా, ఆ క్రయోజనిక్ ట్యాంకర్స్ ఏవైతున్నాయో చాలా లో టెంపరేచర్లోని గ్యాసెస్ని సప్లై చేయగలుగుతుంటుంది అనమాట. అలాంటి క్రయోజనిక్ ట్యాంకర్స్ ద్వారా కస్టమర్ ప్లేస్లో వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూసినట్టయితే వాళ్ళ హాస్పిటల్స్ బ్యాక్ సైడ్లోని పెద్ద సిలిండర్స్ లాంటివి ఉంటాయి. ఓకే, అలాంటివి ఇన్స్టాల్ చేస్తారన్నమాట. వీళ్ళవే, ఓకే, కస్టమర్ కాదు, వీళ్ళు ఇన్స్టాల్ చేసి అక్కడ వీళ్ళ గ్యాస్ని సప్లై చేస్తారు. దీనివల్ల క్లయింట్ని వీళ్ళు ఎలా రిటైన్ చేసుకోగలుగుతారంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లయింట్ వేరే ఎవరైనా గ్యాస్ సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటే, ఓకే, యాక్చువల్లీ వాళ్ళు ఆ క్లయింట్ ఆ సిలిండర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది కదా, సో దాని ఒక కాస్ట్ అవుతుంది కదా. సో అందు గురించి అని చెప్పి క్లయింట్స్ అలా స్విచ్ ఆన్ అవ్వరు, అందుకని ఇలా రిటైన్ చేస్తారు. ఎందుకంటే ఈ బల్క్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి కరెంట్లీ వీళ్ళకి 66.75% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ఎనీ గ్యాస్ రిలేటెడ్ కంపెనీకి యాక్చువల్లీ ఈ బల్క్ కస్టమర్స్ దగ్గర నుంచి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ వస్తుంది అన్నమాట. అంటే మనకి స్టీల్ కంపెనీస్, హాస్పిటల్స్ ఇవేవైతే ఉన్నాయో అవే మేజర్గా కన్స్యూమర్స్ అన్నమాట. ఈ బల్క్ కస్టమర్ సెగ్మెంట్లో వీళ్ళ దగ్గర 328 కస్టమర్ బేస్ అయితే ఉన్నది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇన్స్టాల్ కెపాసిటీ పరంగా చూసినట్టయితే వెస్ట్ బెంగాల్, ఏపీ అండ్ తెలంగాణలోని వీళ్ళు లార్జెస్ట్ ప్లేయర్గా అయితే చెప్పుకుంటున్నారు. అండ్ ఈ బల్క్ కస్టమర్ సెగ్మెంట్లో ఎవరైతే క్లయింట్ని వీళ్ళు ఎక్వైర్ చేస్తారో ఆ కాంట్రాక్ట్ యావరేజ్గా 5 years ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మంచి టెన్యూరే వీళ్ళకి కాంట్రాక్ట్ అయితే సైన్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్, ప్యాకేజింగ్ కస్టమర్స్. మీకు ఇంటర్వ్యూలో చూపించాను చూడండి, మనకు అలాంటి స్నాక్ ప్యాకెట్స్ ఇలాంటివి అన్నింటిలోని గ్యాసెస్ ఏవైతే ఫిల్ చేస్తుంటారో అవి ప్యాకేజింగ్ రిలేటెడ్ కంపెనీస్ అన్నమాట. సో వాళ్ళకి వీళ్ళు గ్యాసెస్ అయితే సప్లై చేస్తారు. అక్కడ ఏంటంటే వీళ్ళు సప్లై ఎలా ఉంటుందంటే, ఏదైతే గ్యాసెస్ ఉంటాయో వాటిని సిలిండర్స్లోని వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న సిలిండర్స్ ద్వారా ఆ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫిల్ చేసేయచ్చు కదా. ఇక్కడ నుంచి కరెంట్లీ ఈ కంపెనీకి ఇప్పుడు 17.61% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ ఈ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో వీళ్ళ దగ్గర 1498 క్లయింట్ బేస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ 2 సెగ్మెంట్స్ మాత్రమే కాకుండా వీళ్ళ 3rd సెగ్మెంట్ కూడా ఉన్నది, దట్ ఈస్ ఆన్ సైట్ సెగ్మెంట్. ఈ ఆన్ సైట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో క్లయింట్ ఒక ప్లేస్లోనే వీళ్ళు యాక్చువల్ గ్యాసెస్ తయారు చేసి క్లయింట్కి సప్లై చేస్తుంటారు. అండ్ మిగిలిన అదర్ 2 సెగ్మెంట్స్ కన్నా కూడా ఇది క్లయింట్ ప్లేస్లోనే వీళ్ళు అంతా సెటప్ చేయాలి కదా, అందుకని హైయర్ మార్జిన్స్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రెసెంట్ ఈ సెగ్మెంట్లో వీళ్ళ దగ్గర 3 క్లయింట్స్ ఉన్నారు అండ్ 4 ఆన్ సైట్ లొకేషన్స్లోని వీళ్ళు ఆల్రెడీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ 3 క్లయింట్స్లోని ఒక క్లయింట్ కర్నూలు నుంచే జీరాజ్ ఇస్పాత్ అని చెప్పి కంపెనీ ఏదైతే ఉన్నదో 2021 నుంచి ఆన్ సైట్లో ఆ కంపెనీకి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్లో వీళ్ళ కాంట్రాక్ట్ టెన్యూర్ 15 నుంచి 20 years పాటు ఉంటుందని చెప్తున్నారు. అండ్ మిగిలిన అదర్ ఆన్ సైట్ లొకేషన్స్ విషయంకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లోని ఒకే క్లయింట్వి 2 sites లో వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, ఇంకొక ఛత్తీస్గఢ్ క్లయింట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు.
అండ్ ఈ గ్యాసెస్ సెగ్మెంట్లో మన అందరూ తెలుసు లిస్టెడ్ కంపెనీ లిండే ఈజ్ ఎ లీడర్. సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఐనాక్స్ గ్రూప్ ఉంది కదా, వాళ్ళది అన్లిస్టెడ్ కంపెనీ ఒకటి ఉన్నది. సెకండ్ హైయెస్ట్ మార్కెట్ షేర్ వాళ్ళకు ఉన్నది అన్నమాట. వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి 2.85% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. వీళ్ళకి 9 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా కంట్రీ మొత్తంలో చూసినట్టయితే వీళ్ళు మార్కెట్ షేర్ చాలా చిన్నదే, కాకపోతే వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడ స్ట్రాంగ్ మార్కెట్ షేర్ అయితే వీళ్ళు కమాండ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్, ఏపీ, తెలంగాణ బేసికలీ ఈ 3 లొకేషన్స్లో వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉన్నది. వీళ్ళకి 9 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అందులో 5 వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టయితే 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 1 తెలంగాణలో ఉన్నది, 1 ఛత్తీస్గఢ్లో ఉన్నది. అండ్ వీళ్ళకి వస్తున్న ఓవరాల్ రెవెన్యూలో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ స్టీల్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఎనీ గ్యాస్ సప్లయర్కి స్టీల్ ఇండస్ట్రీ నుంచి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి 37% ఆఫ్ ది రెవెన్యూ స్టీల్ ఇండస్ట్రీ నుంచి అయితే కంట్రిబ్యూషన్ వస్తుంది. ఇందులో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లయింట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళ క్లయింటే అన్నమాట. సో అక్కడ నుంచి వీళ్ళకి చాలా మంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. సెకండ్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి 26% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. ఇక లోరస్ ల్యాబ్స్, హిట్రో ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ క్లయింట్స్ అన్నమాట. నెక్స్ట్ వీళ్ళ డీలర్ అండ్ రీటైలర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా 9% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్లో ఏవైతే సిలిండర్స్ ప్లేస్ చేస్తారో అక్కడ నుంచి 8.96% రెవెన్యూ అయితే వస్తుంది. మిగిలిన అదర్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఓవరాల్ వీళ్ళ క్లయింట్ బేస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి. అండ్ ఫైనాన్షియల్ 25లోని వీళ్ళు 1829 క్లయింట్స్కి వీళ్ళ గ్యాసెస్ని సప్లై చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ 10 years పైన వీళ్ళకి రిలేషన్ ఉన్న క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి కరెంట్లీ క్లోజ్ టు 40% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ 5 years to 10 years రిలేషన్ ఉన్న క్లయింట్స్ దగ్గర నుంచి 16% రెవెన్యూ వస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ లెస్ దాన్ 5 years క్లయింట్స్ దగ్గర నుంచి 44% రెవెన్యూ వస్తున్నట్టుగా చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళ లాంగ్ టర్మ్ క్లయింట్స్ నుంచి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ క్లయింట్స్ స్టిక్కీనెస్ కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతున్నది. అండ్ వీళ్ళ టాప్ 10 క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీళ్ళకి 7.7 years నుంచి వాళ్ళతో రిలేషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చి టోటల్ రెవెన్యూలోని గవర్నమెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర 27% రెవెన్యూ వస్తున్నట్టయితే నాన్ గవర్నమెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి 72% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ క్లయింట్తో స్టిక్కీనెస్ ఉన్నది కదా, సో సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ దగ్గర నుంచి ఏమైనా రిస్క్ ఉన్నదా అని చూసినప్పుడు వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ 25లో 8.74% రెవెన్యూ అయితే కంట్రిబ్యూట్ చేస్తారు. మరీ అంత కాన్సన్ట్రేషన్ రిస్క్ అయితే లేదు, అంటే క్లయింట్ స్టిక్కీనెస్ ఉన్నది కానీ మరీ అంత కాన్సన్ట్రేషన్ రిస్క్ అయితే మనకు కనబట్టలేదు. ఈవెన్ టాప్ 5 క్లయింట్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి 32% రెవెన్యూ వస్తుంది. టాప్ 10 క్లయింట్స్ నుంచి 46% రెవెన్యూ వస్తుంది. క్లయింట్ డైవర్సిఫికేషన్ ఉన్నది, క్లయింట్తో లాంగ్ టర్మ్ రిలేషన్ కూడా ఉన్నది. అండ్ వీళ్ళు సప్లై చేసే గ్యాసెస్ బట్టి వీళ్ళు రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్టయితే ఆక్సిజన్ ద్వారా వీళ్ళకి 40% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే నైట్రోజన్ ద్వారా వీళ్ళకి 47% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. మిగిలిన అదర్ గ్యాసెస్ నుంచి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కంపెనీతో బెస్ట్ థింగ్ ఏంటనుకున్నారు, వీళ్ళు రా మెటీరియల్ అంటే ఏముండదు. ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఏదైతే ఉంటుందో క్రైజనిక్ మెథడ్ ద్వారా ఎయిర్ సపరేషన్ అయితే చేస్తారు. అండ్ అలాగే BPSA టెక్నాలజీ ద్వారా కూడా వీళ్ళు ఇండస్ట్రియల్ గ్యాసెస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ మనం చూసినట్లయితే 3861 tons per day కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. ఎక్స్పాన్షన్ రిలేటెడ్ డేటా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ప్రజెంట్ ఈ కంపెనీ 281 పర్మనెంట్ ఎంప్లాయీ బేస్ ఉన్నట్టయితే 85 కాంట్రాక్టువల్ ఎంప్లాయీ బేస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ గ్యాసెస్ని వీళ్ళు ఏదైతే సప్లై చేస్తారో ఆ క్రైజనిక్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అంటే చాలా లో టెంపరేచర్లోని ఆ గ్యాసెస్ని సప్లై చేయాలి కదా, అలాంటివి 112 ట్యాంకర్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అండ్ 39,346 సిలిండర్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ గ్యాసెస్ని సప్లై చేసే ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేయడానికి యూజ్ చేసే వెహికల్స్ ఏవైతే అవన్నీ కూడా థర్డ్ పార్టీ వెహికల్స్గా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి చైర్మన్ అండ్ MD పొజిషన్ మిస్టర్ పద్మకుమార్ అగర్వాల్ గారు హోల్డ్ చేస్తున్నారు. ఈయన ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉన్నదో అక్కడ బిజినెస్ మొత్తం ఈయన హ్యాండిల్ చేస్తారు. ఈయన ఇయర్ 1995 నుంచి చైర్మన్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. దానికన్నా ముందు 12 years నుంచి కంపెనీతోనే ఉన్నారు. సెకండ్ వరుణ్ అగర్వాల్ గారు జాయింట్ MD పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. సౌత్ రీజన్ బిజినెస్ మొత్తం ఆయన చూసుకుంటారని అయితే చెప్తున్నారు. ఈయన కంపెనీతోని 2008 నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. దానికన్నా ముందు లీమన్ బ్రదర్స్ గుర్తుంది కదా, 2008 క్రైసిస్ టైంలో కొలాప్స్ అయిపోయింది, దాంట్లో వర్క్ చేసేవారు అనమాట. అండ్ కంపెనీ యొక్క CFO పొజిషన్ మిస్టర్ శ్రీనివాస్ ప్రసాద్ హోల్డ్ చేస్తున్నారు. ఈయన ఇయర్ 2013 నుంచి కంపెనీతో ఉన్నారు. అండ్ షేర్ హోల్డింగ్ విషయంకి వచ్చేసరికి పద్మకుమార్ అగర్వాలా గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన 61.66% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. వరుణ్ అగర్వాల్ గారు 25.3% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. శాంతి ప్రసాద్ అగర్వాల్ గారు 9.5% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అశోక ఇండియా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 1.09% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా రిస్క్ల గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఒక టైంలో కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ అని మనం మాట్లాడుకున్నాం కదా, 2013లోని వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ఒక కంపెనీకి సెల్ చేయడానికి అయితే చూసారంట. నార్మల్లీ మేజర్ స్టేక్ సెల్ చేసేటప్పుడు ఓపెన్ ఆఫర్ ఇష్యూ చేయాలి కదా,
ఓపెన్ ఆఫర్ ఇష్యూ చేయకుండా వీళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నించారంట. సో దాని రిలేటెడ్గా సెబీతో ఒక ఇష్యూ అయితే నడుస్తున్నది. సెబీ పెనాల్టీ కట్టమన్నది, బట్ దాని రిలేటెడ్గా ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వలేదు, అది నడుస్తున్నది. ఇది ఒకటి రిస్కుల పరంగా మీరు గుర్తుంచుకోవాల్సింది. సెకండ్, వీళ్ళు ఒక కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు. దాని రిలేటెడ్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఒక పాత ఇష్యూ అయితే ఉన్నది, బట్ అది సిగ్నిఫికెంట్ ఇష్యూ కాదు, బట్ చాలామంది అడుగుతారు కాబట్టి దాన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మనం నెక్స్ట్ ఫర్దర్ డేటా చూసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు చాలా ఐపీఓస్ వస్తున్నాయి కదా, వీటిల్లో మీరు ఏ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ మీ ఐపీఓ ప్రయారిటీ ఏదైతే ఉన్నదో ఆ ప్రయారిటీని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. నాకు పర్సనలీ నన్ను అడిగినట్టయితే హెచ్డిబి కమ్స్ ఫస్ట్ అన్నమాట, దాని తర్వాత మిగిలిన అన్నీ కూడా. సో మీకు ఏమనిపిస్తుందో ఈ ఐపీఓస్ పరంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తున్నట్టు ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 245 crores డెట్ కనబడుతుంది అండ్ 493 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తున్నట్లయితే 0.49 times, విచ్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. అండ్ ఇన్ఫాక్ట్ ఏదైతే డెట్ ఉన్నదో ఐపీఓ ప్రొసీడింగ్స్ ద్వారా ఏదైతే క్యాపిటల్ రైజ్ చేయబోతున్నారో ఈ డెట్ని ఫర్దర్గా క్లియర్ చేయబోతున్నారో చెప్తున్నారు. అండ్ వీళ్ళు రెవెన్యూస్లో మనం చూసామనుకోండి, ఏదైతే 3-year డేటా మనకు కనబడుతుందో ఈ 3-year డేటాలో 23.43% CAGR గ్రోత్ కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ వెరీ గుడ్ గ్రోత్. అండ్ ఎబిటా పరంగా మనం మాట్లాడుకోవాలన్నా కూడా 80% ఎబిటాలో గ్రోత్ కనబడుతుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 16% మార్జిన్ నుంచి 35% మార్జిన్కి వీళ్ళ ఆపరేషన్ ఎబిటాలోని మనకి గ్రోత్ కనబడుతుంది. కానీ ఆల్వేస్ నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మార్జిన్ ఎక్స్పాన్షన్, బట్ మన రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఐపీఓ టైంలో కంపెనీ వచ్చేటప్పుడు మాత్రం మార్జిన్ బీభత్సంగా ఎక్స్పాండ్ అయిపోతాయి. బట్ పోస్ట్ ఐపీఓ మనం చూస్తున్నట్టయితే మార్జిన్స్ కన్సాలిడేట్ అవ్వడం చూస్తాం. అంటే ఈ కంపెనీకి అలా అవ్వడం లేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసింది ఏంటంటే చాలా వరకు ఇలా ఎప్పుడైతే మార్జిన్ బీభత్సంగా ఎక్స్పాండ్ చేసుకుని ఐపీఓకి వస్తారో దాని తర్వాత మార్జిన్స్ కన్సాలిడేట్ అవ్వడం మనం చూస్తాం. దానివల్ల స్టాక్ ప్రైస్ మీద కూడా ప్రెషర్ అయితే చూస్తుంటాం. హోప్ఫుల్లీ వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండదని అయితే అనుకుందాం. ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే మాత్రం స్టాక్ ప్రైస్ మీద డెఫినెట్లీ ప్రెషర్ చూస్తాం. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ప్యాట్ నెంబర్లో 72% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్లో కూడా 13% నుంచి 26% అయితే ఇంక్రీజ్ చేశారు. సో మార్జిన్స్ అయితే పీక్ మార్జిన్స్ తోనే ఐపీఓకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజు 852 crores, ఇందులోని ఫ్రెష్ ఇష్యూ 400 crores. ఈ 400 crores కూడా మెజారిటీ ఆఫ్ ది మనీ డెట్ క్లియర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా యూటిలైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 452 crores ఓఎఫ్ఎస్ అంటే ప్రమోటర్స్ ఐపీఓ ద్వారా 452 కోట్ల వర్త్ షేర్స్ని అయితే మార్కెట్కి సెల్ చేస్తున్నారు. ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹2 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹380 నుంచి ₹400 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ హైయర్ ప్రైస్ ఆధారంగా వీళ్ళు ఈ కంపెనీని 5,637 crores మార్కెట్ క్యాప్కి వీళ్ళు వాల్యూ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 37 మల్టిపుల్స్ అయితే మనం పార్టిసిపేట్ చేయాలి. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఐపీఓ ఈరోజు ఓపెన్ అయిపోయింది, 26 రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 22 డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చారు క్యూఏఎస్ 50%, ఎన్ఐఎస్ 15%, రీటైల్కి 35% కోటా ఇచ్చారు. నా కమింగ్ టు పియర్ కంపారిజన్ విషయంకి వచ్చారు వీళ్ళు ఆర్హెచ్పిలోనే లిస్టెడ్ కంపెనీస్ విషయంకి వచ్చారు ఓన్లీ లిండే ఒకటే లిస్టెడ్, మిగిలినవన్నీ కూడా అన్లిస్టెడ్. సో ఈ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఒక డేటాతో కంపారిజన్ అయితే షేర్ చేశారు. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంటాను ఒక్కొక్క కంపారిజన్ డేటా, ఒకసారి చెక్ చేసుకోండి. అంత ఎక్స్ప్లెనేషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. లిండే ఈజ్ ద లార్జెస్ట్ ప్లేయర్ అండ్ యాక్చువల్ చాలా బాగా గ్రో అవుతున్న ప్లేయర్, అందులో డౌటే లేదు. రెవెన్యూ పరంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కంపారిజన్. నెక్స్ట్ ప్యాట్ పరంగా గ్రోత్ ఏదైతే దాని కంపారిజన్ ఇమేజ్లో చూడొచ్చు. అండ్ మార్జిన్స్ ఎబిటా మార్జిన్ అండ్ ప్యాట్ మార్జిన్ పరంగా కంపారిజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఆర్హెచ్పీలు ఇచ్చిన డేటా అయితే ఇది, కానీ యాక్చువల్లీ మీకు లేటెస్ట్ ఫైనాన్షియల్స్ ఆధారంగా నెంబర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. లేటెస్ట్ ఫైనాన్షియల్స్ ఆధారంగా వీళ్ళు జనరేట్ చేసిన ROE 16.88% అండ్ ROCE 13.71%. వేరే లిండే విషయంకి వచ్చేసరికి వాళ్ళ ROE 12.4%, ROCE 17%. అండ్ ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ వీళ్ళ ఐపీఓలోని కోట్ చేస్తున్న వాల్యుయేషన్, వీళ్ళు 62.89 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ కోట్ చేస్తున్నారు. వీళ్ళ పియర్ లిస్టెడ్ కంపెనీ లిండే 129 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ వీళ్ళు 53.61 times ఈవీ ఎబిటా మల్టిపుల్ కోట్ చేస్తున్నట్టయితే లిండే 69.3 times ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ఎస్, డెఫినెట్లీ లిండే వీళ్ళకైనా ఎక్స్పెన్సివ్ కంపెనీ, కాకపోతే లిండే ఈజ్ అ మార్కెట్ లీడర్. ఓకే, అండ్ లిండే హ్యాస్ అ వెరీ లార్జ్ క్లయింట్ బేస్ కూడా. సో లిండే ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. లిండేతో మనం ఎగ్జాక్ట్లీ ఈ కంపెనీని
కంపేర్ చేయలేం. దో వీళ్ళు ఒకే సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నా కూడా లిండే ఈజ్ లైక్ వెరీ వెరీ లార్జ్ కంపెనీ అన్నమాట వీళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళు ఐపీఓలో కోట్ చేసిన వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో నన్ను అడిగినట్టయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఫుల్లీ ప్రైస్ అండ్ వాల్యుయేషన్లో అయితే ఐపీఓని తీసుకొస్తున్నారు. దో కంపెనీ లుక్స్ ఇంట్రెస్టింగ్, బట్ వాల్యుయేషన్ అయితే నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో ఐ డోంట్ థింక్ విల్ మేక్ వెరీ బిగ్ మనీ హియర్. ఒకవేళ ఐపీఓ తర్వాత ఏమైనా స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఎస్ వీ కెన్ లుక్ ఇన్ టు దిస్ కంపెనీ. అండ్ సెకండ్ ఐపీఓ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ విషయంకి వచ్చేసరికి నార్మల్ ఈపీసీ కంపెనీ గైస్. కాకపోతే ఈ ఐపీఓ రిలేటెడ్గా యాక్చువల్లీ ఉన్న ఐపీఓస్లోకి డిమాండ్ కనబడడానికి రీజను కంపెనీ చాలా చిన్న కంపెనీ, ఆర్డర్ బుక్ అయితే మాత్రం మంచి ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. సో దానివల్ల యాక్చువల్లీ మార్కెట్లోని ఐపీఓ రిలేటెడ్ డిమాండ్ అయితే కనబడుతుంది. ఐఐటి గాంధీనగర్, ఐఐటి రూర్కీ అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసింది వీళ్ళే అన్నమాట. ప్రజెంట్ వీళ్ళు 11 స్టేట్స్ 13 ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. స్టేట్స్ యొక్క నేమ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ విషయంకి వచ్చేసరికి యాజ్ ఆన్ 31st December 2024 నాటి చూసినట్టయితే 778 crores వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులోని 91% ఆర్డర్ బుక్ గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచే ఉన్నది అండ్ 8.35% ఆర్డర్ బుక్ ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పటివరకు చూసినట్టయితే మేజర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి బెంగళూరులోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అండ్ అలాగే వీళ్ళు ఓవరాల్గా అంటే వీళ్ళు ఏ సెగ్మెంట్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తారు అండ్ ఎక్కడెక్కడి నుంచి రెవెన్యూ వస్తుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బేసికలీ ఓకే ఈపీసీ కంపెనీ, ఓకే వీళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ అలాంటి ప్రాజెక్ట్స్ అనే కాదు, వీళ్ళకి ఎలాంటి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు టేకప్ చేస్తారు. అండ్ వీళ్ళు Class 1 కాంట్రాక్టర్ కింద అయితే వస్తారు. అంటే 650 కోట్ల వరకు బిడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. వీళ్ళు మేజర్లీ ఢిల్లీలోనే ఎక్కువగా వీళ్ళు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందుకనే అక్కడ నుంచి వీళ్ళకి 47% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే యూపీ నుంచి వీళ్ళకి 14.86% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కర్ణాటక నుంచి 13% రెవెన్యూ కంట్రిబ్యూషన్, ఈవెన్ ఏపీ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది 6.9%. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ అమరావతి రిలేటెడ్గా వీళ్ళది ఒక ఇష్యూ కూడా నడుస్తుంది, దాన్ని మీకు రిస్క్లో చెప్తానులేండి. అండ్ కమింగ్ టు వీళ్ళ ఎంప్లాయీ బేస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర టోటల్ 122 ఎంప్లాయీ బేస్ ఉన్నది. ఎంప్లాయీ బేస్ ఒక స్ప్లిట్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ వేద్ ప్రకాష్ ఖురానా ఈ కంపెనీ యొక్క చైర్మన్. ఈయన కంపెనీ స్టార్ట్ అయింది 2002లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కంపెనీతో ఉన్నారు. ఈయన వయసు 68 years. ఈ కంపెనీలో మేజర్ డెసిషన్ మేకర్ ఈయనే. అండ్ ఈ కంపెనీలో 2 MDs ఉన్నారు, నిపుణ్ ఖురానా అండ్ విపుల్ ఖురానా. నిపుణ్ ఖురానా ఒక ఏజ్ 41 years అండ్ విపుల్ ఖురానా ఒక ఏజ్ 44 years. ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళిద్దరు కూడా. అండ్ మిస్టర్ రాఘవ్ అగర్వాల్ ఈ కంపెనీలోని CFO పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంకి వచ్చేసరికి వేద్ ప్రకాష్ ఖురానా గారి దగ్గర 13.44% స్టేక్ అయితే ఉన్నది. అండ్ నిపుణ్ ఖురానా గారి దగ్గర 37.35%, విపుల్ ఖురానా గారి దగ్గర 37.35% స్టేక్ అయితే ఉన్నది. అండ్ కమింగ్ టు ఈ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 119 crores, అంటే చాలా చిన్న సైజ్ ఐపీఓ. సో అందుకనే మనకి నార్మల్ చిన్న సైజ్ ఐపీఓలోని డిమాండ్ కనబడుతుంది. అండ్ అలాగే అదే మాత్రమే కాదు, ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ కూడా 67 రూపీస్ నుంచి 71 రూపీస్ మధ్యలో కోట్ చేస్తున్నారు. నార్మల్లీ 100 రూపీస్ బిలో ఐపీఓస్ ఏవైతే వస్తాయో చాలా వరకు రీటైల్ డిమాండ్ మనకు కనబడుతుంది. చాలామంది యాక్చువల్లీ వాల్యుయేషన్స్ ఇవన్నీ చూడరు, ఏంటంటే ప్రైస్ చూసుకొని చీప్ అనుకుంటారు. సో అలా నేను ఇది ఎక్స్పెన్సివ్గా వస్తుందని చెప్పట్లేదు, వాల్యుయేషన్స్కి వెళ్ళాక మనం అది మాట్లాడుకుందాం. అండ్ కంప్లీట్లీ 119 crores కూడా కంపెనీకే వెళ్ళున్నది, ప్రమోటర్స్ అయినా సెల్ చేయట్లేదు, విచ్ ఈస్ అనదర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఐపీఓ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా కంపెనీని 424 crores మార్కెట్ క్యాప్కి అయితే వీళ్ళు వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 211 షేర్స్కి అయితే మనం అప్లై చేయాలి. మినిమం మ్యాక్సిమం అమౌంట్స్ లాంటి బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ 24th రోజున ఓపెన్ అయ్యి 26th రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 20 డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చి క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% కోటా ఇచ్చారు. సో చిన్న సైజ్ ఐపీఓ కాబట్టి మనకి అలాట్మెంట్ దొరకడం కూడా కొంచెం కష్టం. ఓకే, ఒకవేళ అంటే బాగా డిమాండ్ కనబడితే. సో ఒకవేళ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే ఒకరి పేరు మీద కాకుండా మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ పేర్ల మీద డిమాట్ అకౌంట్ లేని పక్షంలో తప్పకుండా వాళ్ళ పేరు మీద డిమాట్ అకౌంట్ అయితే మన కింద కామెంట్ సెక్షన్లో ఛానల్ ఒక రిఫరల్ లింక్స్ ఉంచుతాను, వాటిని యూజ్ చేసి ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే అవుతుంది. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. 137 crores డెట్ ఉన్నది బ్యాలెన్స్ షీట్లోని.
అండ్ 99.83 crores ఈక్విటీ ఉన్నది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టయితే 1.3 times మనకు కనబడుతుంది. ఎస్, 1 time కన్నా ఎబోవ్ ఉన్నట్టయితే కొంచెం హయ్యర్ సైడ్, కాకపోతే మరీ అంత రిస్కీ లెవెల్లో హయ్యర్ సైడ్లో లేదు. బట్ ఎస్, డెట్ అయితే బ్యాలెన్స్ షీట్లో మనకు బాగానే ఉన్నది. అండ్ కమింగ్ టు P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్లోని 7.82% గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ 3 years డేటాలోని పెద్దగా బీభత్సమైన గ్రోత్ అయితే మనకు కనబడట్లేదు. ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మాత్రం యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. 39% ఆపరేటింగ్ ఎబిటాలో మనకి గ్రోత్ కనబడుతుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా యాక్చువల్లీ మార్జిన్స్లో మంచి ఎక్స్పాన్షన్ కనబడుతుంది. 8% నుంచి 13% అయితే వీళ్ళు మార్జిన్స్ని ఎక్స్పాండ్ చేశారు. అండ్ 9 months ఫైనాన్షియల్ 25 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంకి వీళ్ళు మార్జిన్స్ని 15.43% అయితే ఎక్స్పాండ్ చేశారు. నార్మల్లీ ప్రతిసారి చూసే ప్యాటర్న్ ఇదే, ఐపీఓ ముందు మార్జిన్స్ ఎక్స్పాండ్ అవ్వడం. సో 8% నుంచి ఏకంగా 15% అయితే మార్జిన్ ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ప్యాట్లో 71% CAGR గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా 1.82% నుంచి ఏకంగా ఫస్ట్ 9 months ఫైనాన్షియల్ 25 ఏదైతే నెంబర్స్ వీళ్ళు రిపోర్ట్ చేశారు, లాస్ట్ క్వార్టర్ రిపోర్ట్ చేయలేదు, ఓన్లీ ఆ ఫస్ట్ 9 months నెంబర్స్ ఏవైతున్నాయో అప్పుడు చూసినట్టయితే 1.82% నుంచి ఏకంగా 6.99%కి ప్యాట్ మార్జిన్ అయితే గ్రో అయినట్టుగా మనకు చూపిస్తున్నారు. అండ్ కమింగ్ టు రిస్కుల పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళకి ఏపీలోని అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కాదు, దీని ముందు గవర్నమెంట్ కాక ముందు గవర్నమెంట్లో వచ్చింది. దాని తర్వాత 3 capitals ఏవైతే ప్రపోజ్ చేశారో, సో ఆ టైంలోని వీళ్ళకి ఏదైతే ల్యాండ్ వీళ్ళకి అలాట్ చేయాలో అలాట్మెంట్ జరగలేదన్నమాట. ఆ ప్రాజెక్ట్ అలాగే పెండింగ్లో ఉండిపోయింది. అండ్ అలాగే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ దీని రిలేటెడ్ కేసు కూడా నడుస్తుంది, కానీ అది ఎటు అయితే తేలట్లేదు. బేసికలీ మనకి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ ఇలాంటి గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచి వస్తాయి కాబట్టి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ అన్నమాట. అంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అనుకోండి, ఒక గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఇంకొక గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అనుకోండి, వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయే రిస్క్ అయితే ఉంటుందన్నమాట. దట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఆఫ్ ది ఈపీసీ కంపెనీస్. వీళ్ళకి కూడా అలాంటి రిస్క్ అయితే ఉంటుంది. సో ఈ కంపెనీ పరంగా మీరు గుర్తుంచుకోవాల్సిన మేజర్ రిస్క్ అయితే ఇది. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ సైజులో ఉన్న పియర్ ఈపీసీ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే రెవెన్యూ గ్రోత్ పరంగా మనం చూసినట్టయితే సిగెల్ ఇండియా లిమిటెడ్ ఒక నెంబర్స్ అయితే చాలా బాగా కనబడతాయి. అది కూడా రీసెంట్ ఐపీఓ. సో రీసెంట్ ఐపీఓ కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్స్ని తీసుకోలేం, ఎందుకంటే మనకి ఐపీఓ ముందు నెంబర్స్ అన్నీ కూడా చాలా బీభత్సంగా ఉంటాయి అన్నమాట. నార్మల్లీ లిస్టెడ్ కంపెనీస్తో కంపేర్ చేసినట్టయితే నార్మల్లీ మనకి చాలా రోజు నుంచి లిస్టెడ్ కంపెనీస్తో మాట్లాడుకుంటే అహుల్వాలియా కాంట్రాక్టర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళ నెంబర్స్ అయితే బాగా కనబడుతున్నాయి. వీళ్ళ విషయంకి వచ్చేసరికి రెవెన్యూ గ్రోత్ పరంగా మాత్రం మనకు సింగిల్ డిజిట్ గ్రోత్ కనబడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 21.95% ROE అండ్ 23% ROC అయితే జనరేట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ అగైన్ వీళ్ళతో పియర్స్లో కంపేర్ చేసినట్టయితే సిగెల్ ఒకటి వీళ్ళకి ఈక్వలెంట్గా రిటర్న్ రేషియోస్ డెలివర్ చేసింది. మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకన్నా తక్కువగానే రిటర్న్ రేషియోస్ డెలివర్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. మార్జిన్స్ పరంగా కంపారిజన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. అన్నిటికన్నా మేజర్ థింగ్ వాల్యుయేషన్స్కి వద్దాం, ఎందుకంటే మన డెసిషన్ మొత్తం ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది కదా కంపెనీ రిలేటెడ్గా. వీళ్ళు ఐపీఓలో కోట్ చేసిన వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి 19 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లోని అండ్ 12.47 times ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. పియర్స్తో కంపేర్ చేస్తున్నట్టయితే మాత్రం యాక్చువల్లీ ఎట్ పార్ వాల్యుయేషన్లోనే వస్తున్నారు, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లు అయితే రావట్లేదు. సో దట్ ఈజ్ అనదర్ పాజిటివ్. కంపెనీ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్డర్ బుక్ ఈజ్ వన్ పాజిటివ్, సెకండ్ వాల్యుయేషన్స్ అనదర్ పాజిటివ్, అండ్ అలాగే చాలా చిన్న సైజ్ ఐపీఓ అవడం ఈజ్ అనదర్ పాజిటివ్ అన్నమాట. ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్గా ఆలోచిస్తారో అలాంటి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాం. లాంగ్ టర్మ్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే నార్మలీ వెరీ లాంగ్ టర్మ్కి ఈపీసీ కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టాక్టికల్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో పనికి వస్తాయి, కానీ మనకి బై అండ్ ఫర్గెట్ టైప్ కంపెనీస్ కాదు ఇవి. రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కంపెనీస్లో. ఎస్, దెర్ కుడ్ బి ఫ్యూ కంపెనీస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ దే విల్ బికమ్ వెరీ బిగ్. ఎలాంటి ఇలాంటి ఎక్సెప్షన్స్ వేరు, బట్ మేజర్లీ ఏంటంటే మనకి పొలిటికల్ రిస్క్, గవర్నమెంట్స్ రిలేటెడ్ రిస్క్ అయితే ఇలాంటి కంపెనీస్లో ఉంటుంది ఆల్వేస్. సో దట్స్ ఎ బిగ్గెస్ట్ రిస్క్ ఈ కంపెనీలు క్యారీ చేస్తాయి కాబట్టి మనం వెరీ లాంగ్ టర్మ్కి కొని మర్చిపోయేటట్టు అయితే హోల్డ్ చేసే కంపెనీస్ అయితే కాదు. సో ఇది గైస్ ఈ రెండు ఐపీఓస్ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. హోప్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. దీన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది రీసెంట్ టైంలో ఐపీఓస్ అంటే లాటరీ టికెట్లు ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండి మన డెసిషన్ తీసుకుంటే దట్ విల్ బికమ్ వైజ్ డెసిషన్ అవుతుంది కదా. సో తప్పకుండా వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని ఇప్పుడు లైక్ చేయడం అయితే వీడియోని లైక్ చేస్తూ మీరు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో వాటిలో దేనికి అప్లై చేయాలనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.